మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, రీసెంట్గా ప్రధానమంత్రి మోడీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఒక దుమారమే రేపుతున్నాయి. కొత్తగా ప్రజలకు అన్ని షాక్ మీద షాక్లు వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ ఏంటంటే గోల్డ్ ఏమో 1 year వరకు కొనొద్దని చెప్పారు. దాని తర్వాత క్రూడ్ ఆయిల్ పెరిగిపోయింది, దిగుమతి సుంకాలని పెంచేశారు. దాంతో బంగారం ధరలు కూడా పెరిగి మళ్ళీ తగ్గుతున్నాయి, మళ్ళీ పెరుగుతున్నాయి. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వడ్డీ రేట్లు కూడా పెంచేస్తుందంట. మరి దీంతో ఆల్రెడీ అన్ని రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. ఇంకా ఈఎంఐ కూడా మరి రెక్కలు వచ్చేస్తే మరి ఏంటి పరిస్థితి? మరి ఆర్బీఐ తీసుకున్నటువంటి ఆ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి? ఒకసారి మాట్లాడుకుంటాం. ముఖ్యంగా పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి భారతదేశంలో సమస్యలు చాలా చుట్టుముడుతున్నాయి. ఆర్థిక సమస్యలు చాలా చుట్టుముడుతున్నాయి. మన దగ్గర ఉన్నటువంటి విదేశీ మార్కెట్ నిల్వలు మ్యాక్సిమం తగ్గిపోతున్నాయి. అందుకే 10వ తారీఖు హైదరాబాద్కు వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారు వీటన్నిటి మీద తెలియజేస్తూ భారతీయులు సిద్ధంగా ఉండాలి, వీలైనంత వరకు బంగారం కొనకూడదు, 1 సంవత్సరం పాటు బంగారం కొనడం ఆపేసేయండి. రెండవది, మీరు ఎక్కువగా ఇంధనాన్ని వాడకండి, పొదుపు చేసే ప్రయత్నం చేయండి, ఆన్లైన్లో జాబ్ చేసే ప్రయత్నం చేయండి, ఇంట్లో నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ని చేయడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా కాన్ఫరెన్స్లు పెట్టుకోదలుచుకున్నా కూడా వీడియో కాన్ఫరెన్సెస్ పెట్టుకోవడం ద్వారా మీరు కార్యక్రమాలు నెరవేర్చుకోండి. ఇలా అనేక రకాలైనటువంటి సలహాలు ఇచ్చారు. అంటే రాబోయే కాలం గడ్డు కాలం, రాబోయే ఆర్థిక పరిస్థితులు చాలా దిగజారిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. అందువల్ల ప్రజలకు ఇబ్బందులు, ఇక్కట్లు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి దాని నుంచి తప్పించడానికి ప్రజలందరూ సంసిద్ధంగా ఉండాలి అనేటువంటి ఒక హెచ్చరికను చేయడం జరిగింది. ఇప్పుడు మనకు వినిపిస్తుంది ఏమిటంటే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు పెంచడానికి సిద్ధపడుతుంది. రెపో రేట్ ఏమిటంటే రుణ పరిమితికి సంబంధించినటువంటి దాన్ని రెపో రేట్ అంటారు. అంటే ఇప్పుడు 6% గతంలో ఉండేది, 6% రెపో రేట్ ఉండేది. 6% అంటే ఏమిటి? మనకు 6% అంటే అంత అమౌంట్ మాత్రమే ఉంచుకొని మిగిలినటువంటి అమౌంట్ని లోన్స్ ఇచ్చుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది అన్నట్టు బ్యాంకు లోపల. అది తగ్గిందారు. ఇంతకుముందు 6.22 to 6.25 ఉంటే దాన్ని 5%కి 5.25% మధ్యలో మార్చేశారు. అది బాగా తగ్గడం వల్ల అంటే బ్యాంకుకు ఎంతైతే లోన్ ఇచ్చుకునే అవకాశం ఉంటుందో అంత వడ్డీ ఎక్కువ వస్తుంది వాళ్ళకి. ఏదైతే 1% తేడా వచ్చినా కూడా కోట్ల రూపాయలు బ్యాంకులో పెట్టాల్సి వస్తుంది. ఊరికనే వడ్డీకి ఇవ్వడానికి వీలు లేకుండా వాళ్ళ ఎసెట్ కిందనే పెట్టుకోవాల్సిన పరిస్థితి పడుతుంది. అప్పుడు ఏమవుతుంది? తక్కువ అమౌంట్ని ఇస్తారు కాబట్టి లోన్స్ కింద వడ్డీ ఎక్కువ చేస్తారు. మరి మిగిలిన ప్రాఫిట్, మినిమం ప్రాఫిట్ రాకపోయేటైతే ఆ బ్యాంకులు నడవు. కాబట్టి ఎక్కువ ప్రాఫిట్ రావడానికి వడ్డీని ఎక్కువ జప్తు చేస్తారు. అదే ఎక్కువ డబ్బు వాళ్ళకి బ్యాంకు లోన్ కింద ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు రేటు తక్కువ ఉంటుంది, ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటుంది. ఇప్పటిదాకా తక్కువ ఇంట్రెస్ట్తో వస్తుంది. అంటే 7.5%, 7% కూడా గృహ రుణాలు దొరుకుతున్నాయి. అలాగే వెహికల్స్ కూడా చాలా లోన్స్ చాలా తక్కువ రేట్లు దొరుకుతున్నాయి. గృహోపకరణాలు ఏదైనా ఎక్విప్మెంట్ కొనుక్కున్నప్పుడు తక్కువ రేట్లు దొరుకుతున్నాయి. కానీ రెపో రేటు పెంచాలని ఎప్పుడైతే ఆర్బీఐ డిసైడ్ చేసుకుందో అది ఆటోమేటిక్గా రేటు పెరిగే అవకాశం ఉంది. అన్ని రేట్లు పెరుగుతాయి, వడ్డీ రేట్లు అన్నీ పెరుగుతాయి. అప్పుడు సామాన్యుడు బతకడం చాలా కష్టం అవుతుంది. మంత్లీ ఈఎంఐలు కట్టుకోవాలంటే ఇంతకుముందు కట్టిన దానికన్నా ఎక్కువ డబ్బు కట్టాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న జీతం అంతా దానికి అయిపోతే మిగిలినప్పుడు ఇంటి అద్దె కానీ మిగతా నిత్య జీవిత వస్తువులు కానీ నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి అవకాశం ఉండదు. వీటన్నిటి వల్ల ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. ఆ పరిస్థితి తొందరలోనే వస్తుందని మనకు అర్థమవుతుంది. ప్రధానమంత్రి మోడీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఒక దుమారమే రేపుతున్నాయి. కొత్తగా ప్రజలకు అన్ని షాక్ మీద షాక్లు వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ ఏంటంటే గోల్డ్ ఏమో 1 year వరకు కొనొద్దని చెప్పారు. దాని తర్వాత క్రూడ్ ఆయిల్ పెరిగిపోయింది, దిగుమతి సుంకాలని పెంచేశారు. దాంతో బంగారం ధరలు కూడా పెరిగి మళ్ళీ తగ్గుతున్నాయి, మళ్ళీ పెరుగుతున్నాయి. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వడ్డీ రేట్లు కూడా పెంచేస్తుందంట. మరి దీంతో ఆల్రెడీ అన్ని రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. ఇంకా ఈఎంఐ కూడా మరి రెక్కలు వచ్చేస్తే మరి ఏంటి పరిస్థితి? మరి ఆర్బీఐ తీసుకున్నటువంటి ఆ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి? ఒకసారి మాట్లాడుకుంటాం. ముఖ్యంగా పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి భారతదేశంలో సమస్యలు చాలా చుట్టుముడుతున్నాయి. ఆర్థిక సమస్యలు చాలా చుట్టుముడుతున్నాయి. మన దగ్గర ఉన్నటువంటి విదేశీ మార్కెట్ నిల్వలు మ్యాక్సిమం తగ్గిపోతున్నాయి. అందుకే 10వ తారీఖు హైదరాబాద్కు వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారు వీటన్నిటి మీద తెలియజేస్తూ భారతీయులు సిద్ధంగా ఉండాలి, వీలైనంత వరకు బంగారం కొనకూడదు, 1 సంవత్సరం పాటు బంగారం కొనడం ఆపేసేయండి. రెండవది, మీరు ఎక్కువగా ఇంధనాన్ని వాడకండి, పొదుపు చేసే ప్రయత్నం చేయండి,
ఆన్లైన్లో జాబ్ చేసే ప్రయత్నం చేయండి. ఇంట్లో నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా కాన్ఫరెన్స్లు పెట్టుకోదలుచుకున్నా కూడా వీడియో కాన్ఫరెన్సెస్ పెట్టుకోవడం ద్వారా మీరు కార్యక్రమాలు నెరవేర్చుకోండి. ఇలా అనేక రకాలైనటువంటి సలహాలు ఇచ్చారు. అంటే రాబోయే కాలం గడ్డు కాలం, రాబోయే ఆర్థిక పరిస్థితులు చాలా దిగజారిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. అందువల్ల ప్రజలకు ఇబ్బందులు ఇక్కట్లు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి దాని నుంచి తప్పించడానికి ప్రజలందరూ సంసిద్ధంగా ఉండాలి అనేటువంటి ఒక హెచ్చరికను చేయడం జరిగింది. ఇప్పుడు మనకు వినిపిస్తుంది ఏమిటంటే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు పెంచడానికి సిద్ధపడుతుంది. రెపో రేట్ ఏమిటంటే రుణ పరిమితికి సంబంధించినటువంటి దాన్ని రెపో రేట్ అంటారు. అంటే ఇప్పుడు 6% గతంలో ఉండేది, 6% రెపో రేట్ ఉండేది. 6% అంటే ఏమిటి? మనకు 6% అంటే అంత అమౌంట్ మాత్రమే ఉంచుకొని మిగిలినటువంటి అమౌంట్ని లోన్స్ ఇచ్చుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది అన్నట్టు బ్యాంకు లోపల. అది తగ్గిందారు. ఇంతకుముందు 6.25 ఉంటే దాన్ని 5%కి 5.25% మధ్యలో మార్చేశారు. అది బాగా తగ్గడం వల్ల అంటే బ్యాంకుకు ఎంతైతే లోన్ ఇచ్చుకునే అవకాశం ఉంటుందో అంత వడ్డీ ఎక్కువ వస్తుంది వాళ్ళకి. ఏదైతే 1% తేడా వచ్చినా కూడా కోటాను కోట్ల రూపాయలు బ్యాంకులో పెట్టాల్సి వస్తుంది. ఊరికే వడ్డీకి ఇవ్వడానికి వీలు లేకుండా వాళ్ళ ఎసెట్ కిందనే పెట్టుకోవాల్సిన పరిస్థితి పడుతుంది. అప్పుడు ఏమవుతుంది? తక్కువ అమౌంట్ని ఇస్తారు కాబట్టి లోన్స్ కింద వడ్డీ ఎక్కువ చేస్తారు. మరి మిగిలిన ప్రాఫిట్, మినిమం ప్రాఫిట్ రాకపోయేటైతే ఆ బ్యాంకులు నడవు కాబట్టి ఎక్కువ ప్రాఫిట్ రావడానికి వడ్డీని ఎక్కువ జప్తు చేస్తారు. అదే ఎక్కువ డబ్బు వాళ్ళకి బ్యాంకు లోన్ కింద ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు రేటు తక్కువ ఉంటుంది, ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటుంది. ఇప్పటిదాకా తక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే 7.5%, 7% కూడా గృహ రుణాలు దొరుకుతున్నాయి. అలాగే వెహికల్స్ కూడా చాలా లోన్స్ చాలా తక్కువ రేట్లు దొరుకుతున్నాయి. గృహోపకరణాలు ఏదైనా ఎక్విప్మెంట్ కొనుక్కున్నప్పుడు తక్కువ రేట్లు దొరుకుతున్నాయి. కానీ రెపో రేటు పెంచాలని ఎప్పుడైతే ఆర్బీఐ డిసైడ్ చేసుకుందో అది ఆటోమేటిక్గా రేటు పెరిగే అవకాశం ఉంది. అన్ని రేట్లు పెరుగుతాయి, వడ్డీ రేట్లు అన్నీ పెరుగుతాయి. అప్పుడు సామాన్యుడు బతకడం చాలా కష్టం అవుతుంది. మంత్లీ ఈఎంఐలు కట్టుకోవాలంటే ఇంతకుముందు కట్టిన దానికన్నా ఎక్కువ డబ్బు కట్టాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న జీతం అంతా దానికి అయిపోతే మిగిలినప్పుడు ఇంటి అద్దె కానీ మిగతా నిత్య జీవిత వస్తువులు కానీ నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి అవకాశం ఉండదు. వీటన్నిటి వల్ల ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. ఆ పరిస్థితి తొందరలోనే వస్తుందని మనకు అర్థమవుతోంది. థ్యాంక్ యూ.